జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాక్చువల్‌గా లండన్ వెళ్ళడానికైతే సీబీఐ కోర్ట్ అనుమతిచ్చింది. అండ్ అలాగే వెళ్ళొచ్చిన తర్వాత ఆహ్, ప్రత్యక్షంగా కోర్ట్‌కి హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలైతే జారీ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది లండన్‌కెళ్ళక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీగా స్కెచ్ వేశారని, ఒక పర్యటన చేయడానికి, ఒక రోడ్ షో చేయడానికి ప్లాన్ చేశారంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? స్కెచ్ ఎయ్యకపోతే వార్త. అంటే ఇప్పుడు స్కెచ్ ఏసాడు అని చెప్తావేంటి? ఆయన పని అదే కదా! స్కెచ్‌లు బాగా ఏస్తాడు. ఏది అసలు రోజుకో స్కెచ్ ఏస్తాడా? పూటకో స్కెచ్ ఏస్తాడా? అంటే ఒకటి ఇప్పుడు ఇప్పటికి గూడా ఆయనలో పరివర్తన, పశ్చాత్తాపం లేకపోతే నేనెందుకు ఓడిపోయాను? ప్రజలు నన్ను 151 సీట్లతో గెలిపించారు. అద్భుతంగా అధికారం ఇచ్చారు. ఆ! కానీ ఎక్కడ పొరపాటు జరిగింది? పోస్ట్ మార్టం చేసుకున్నాడా? అతను కనీసం ఆలోచించాడా? నేను తప్పు ఎక్కడ చేశాను? అంటే ఇప్పుడు ఒకటి నీకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎవరికి? ఇప్పుడు ఇవాళ చంద్రబాబుని సీఎం చేశారు. మళ్ళా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసుకున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. 16 నెలల్లో 16 స్కీములు అమలు చేశారంట. ఆ! ఇప్పుడు ఈరోజు మనం చూసాం ఆటో డ్రైవర్ల సేవలో అన్నారు. ఆ! 15,000 ఏమో ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకి. దగ్గర దగ్గర 462 కోట్లు మరి 3,00,000 మంది ఆటో డ్రైవర్లకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అటు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వేశారు డబ్బులు. నెక్స్ట్ రైతుకి అన్నదాత సుఖీభావ డబ్బులు పడిపోయాయి. ఒకవైపు యువతకు ఉపాధి ఇస్తున్నారు. అటు హామీలు నెరవేర్చారు. ఇటు అభివృద్ధి చేస్తున్నారు బ్రహ్మాండంగా. అంటే అభివృద్ధిలోనేమో అధికార కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు తలమునకలుగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటి స్కెచ్‌లు, కుట్రలు ఆయన బిజీగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు రేపొద్దున విశాఖలో సమ్మిట్ అంట. నవంబర్ 14, 15 తేదీల్లో పారిశ్రామికవేత్తలందరినీ పిలిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు. దుబాయ్, గల్ఫ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి రేపు వెళ్తున్నారు. ఆల్రెడీ నారాయణ, జనార్దన్ రెడ్డి బృందం కొరియా వెళ్ళింది. గొట్టిపాటి రవికుమారు, మరి సత్యకుమార్ వాళ్ళు కూడా వేరే దేశాల్లో పర్యటిస్తున్నారు. పరిశ్రమల్ని రాబట్టడంలో వాళ్ళు తలమునకలుగా ఉంటే సమ్మిట్‌కి రావద్దు. రేపు పొద్దున విశాఖ సమ్మిట్ లో మీరు పాల్గొనొద్దు. ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ లేదు అంటూ మెయిల్స్ పంపించేస్తున్నారా? లండన్ ఈయన పర్యటన వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన పిల్లలు అక్కడ ఉన్నారు. హర్ష, వర్ష. సరే ఆయన ఏమైనా బిజినెస్ కూడా అక్కడ ఉందో ఏదో రకరకాల రూమర్స్ ఉంటాయి. ఏది ఆయన అక్కడ ఒక పెద్ద బ్యాంక్ పెట్టాడంటారు. లేకపోతే అక్కడ ఒక ఐలాండ్ కొన్నాడంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన ఆస్తులను చూసుకోవడానికి వెళ్తున్నాడు, పిల్లలను చూసుకోవడానికి వెళ్తున్నాడు, లండన్ వెళ్తున్నాడు. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. తిరిగి లండన్ వచ్చేటప్పటికి అరెస్టా? ఆ రోజు లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ముఖ్యమంత్రిగా జగన్ లండన్ పర్యటన నాకు గుర్తొస్తుంది. ముఖ్యమంత్రిగా లండన్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేయగానే ఆయన ఏమన్నాడు? నాకు తెలీదు, నేను లండన్ లో ఉన్నాను, నాకు తెలియకుండా ఎత్తారన్నాడు. ఇప్పుడు నీకు తెలిసే ఎత్తుతారా? ఆ రోజేమో నీకు తెలియకుండా ఎత్తారు చంద్రబాబుని అని చెప్పేదో సన్నాయి కబుర్లు చెప్పాడు. నొక్కాడు. ఇప్పుడు నువ్వు లండన్ నుంచి తిరిగి రాగానే ఎత్తుతారా? ఎత్తడం ఖాయం. ఏది లిక్కర్ కేసులో ఎత్తుతారా లేకపోతే వేరే కేసుల్లో ఎత్తుతారా? ఒకటి మాత్రం ఇక్కడ ఇది ఏది కుట్రలు చేసేవాడు కుట్రలకే బలవుతారు. మెడికల్ కాలేజెస్ కి సంబంధించి పోరు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు వైసీపీ నేతలు. అలాంటిది ఈ నెల 9వ తారీఖున అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారని చెప్తున్నారు. సో ఏంటి సార్ మెడికల్ కాలేజ్ కి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ఒక పక్కన వైసీపీ నేతలు ఆరోపించడం, మరియు మరో పక్కన చూస్తే గనక ఈ పర్యటన ఏ విధంగా చూడొచ్చంటారు? ఏంటి దాని వెనకున్న స్కెచ్ ఏంటండవా? అనకాపల్లి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిజంగానే మెడికల్ కాలేజీల ఉద్దేశంతో వెళ్తున్నాడా? లేకపోతే దాని వెనక ఇంకేదన్నా స్కెచ్ ఉందా? అంటే అడుగు పెడితే స్కెచ్ అంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన పలానా చోట పర్యటించినా, ఆయన ఇంట్లో ఉన్నా కూడా ఏదో కుట్రే అంటున్నారు. అంటే ఒకటి ఇందాక మనం అనుకున్నది అదే. ఏది గూగుల్ డేటా సెంటర్ పైన
భూములు ఇవ్వటానికి వ్యతిరేకంగా చచ్చినాడితో కేసేయించాడు. అవును. ఎక్కడ విశాఖలోనే ఆ తర్లువాడ దగ్గర భూములు ఇచ్చారు. ఏది హ్మ్. ఆనందపురం, లేకపోతే ఆ పద్మనాభం మండలం ఆ హ్మ్. ప్రాంతాల్లోనే వీళ్ళు మొత్తం కబ్జాలు చేసింది. ఓకే. హ్మ్. గూగుల్ డేటా సెంటర్ పైన కేసేయటం, జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి రావడం. 2 సింక్ చెయ్యి. నీకే హ్మ్. అర్థమైపోద్ది. ఎళ్తోంది మెడికల్ కాలేజీల కోసమా? లేదు ఈ భూముల కేసుల యొక్క దర్యాప్తు ప్రగతిని మరి సమీక్షించడానికా? ఆ! అంటే ఓకే. అతను వెళ్తుంది ఇప్పుడు చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు? దాస్తాడు. అతనొచ్చేది చల్లకి, కానీ ముంత మాత్రం ఎనకాల పెట్టుకుంటాడన్నమాట. హ్మ్. అనకాపల్లి నిజంగానే నువ్వు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి గనక వ్యతిరేకంగా వెళ్తే, అసలు ముందు నువ్వు ప్రైవేటీకరణ ఏంటి? హ్మ్. పీపీపీ మోడల్ ఏంటి? ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చెప్పమను. హ్మ్. చెప్తాడా? హ్మ్. ఇప్పుడు నిజంగా ఆయన అసెంబ్లీకెళ్ళి గనక మాట్లాడితే హ్మ్. తేలిపోద్ది. అటో ఇటో తేలిపోద్ది. అదే. ఏది ఇప్పుడు ఇక్కడ జనంలో ఉంటాను నేను. ఇక్కడేదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని గాదు గదా! శాసనసభ ఉంది నీకు. హ్మ్. నిన్ను పులివెందుల ఓటర్లు గెలిపించారు. హ్మ్. అక్కడికెళ్ళి నువ్వు మాట్లాడు. ఏది ఈ ప్రైవేటీకరణ గురించే మాట్లాడు. హ్మ్. స్టీల్ హ్మ్. ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడు. లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మాట్లాడు. నీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం చేశావు? హ్మ్. నువ్వు ఒక్క రూపాయి తీసుకురాగలిగావా? 33 మంది ఎంపీలను నీకిస్తే ఆ రోజు నువ్వు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాకపోగా అక్కడ 1300 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం వాళ్ళని పట్టించుకోరు. ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇవాళ మరి ఈ 16 నెలల్లో 13,000 కోట్లు తీసుకొచ్చారు. హ్మ్. ఆ స్టీల్ ప్లాంట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి నువ్వు మాట్లాడావు. ఏది ఈ ప్రైవేటీకరణ అంశమే. అసలది ప్రైవేటీకరణ. హ్మ్. పీపీపీ మోడల్ వేరు, ప్రైవేటీకరణ వేరు. ఓకే. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, హ్మ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నువ్వు చెప్పు నేనడుగుతున్నాను. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నువ్వు హ్మ్. గూడా ఎళ్తావు గదా! శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హ్మ్. మరేంటి ప్రైవేటీకరణ చేశారా? హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గురించి ప్రైవేటీకరణ. ఆ! ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ అవును. రోడ్ మీద గూడా మీరెళ్ళే ఉంటారు గదా! అటు అవును. వచ్చేటప్పుడు, ఎళ్ళేటప్పుడు ఆంధ్ర నుంచి రావటం, వచ్చేటప్పుడు వెళ్ళటం. అంటే ఔటర్ రింగ్ రోడ్డు చెప్పు నువ్వు హ్మ్. చెప్పు అది ప్రైవేటీకరణ? హ్మ్. హ్మ్. అరే పీపీపీ కనీసం మోడల్‌కి అంటే సార్ వీళ్ళు ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ తెలియని పరిస్థితిలో గూడా ఉన్నారా? అంటే అక్కడ క్లియర్‌గా పబ్లిక్ సెక్టర్ అని తెలుసునా, ప్రైవేట్ సెక్టర్ అంటూ కూడా వైసీపీ నేతలందరూ ఈ మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ఆరోపించడం ఏ విధంగా చూడొచ్చంటారు? ఆనియన్‌ని ఆలుగడ్డ, పొటాటోని ఆలుగడ్డ అంటారా? హ్మ్. ఇప్పుడు ఆయన్ని గతంలో ఏదో ఒకసారి ఇట్లాగే పొటాటో, ఆనియన్, ఆలుగడ్డ ఈ మూడిటికి తేడా ఏంటో చెప్పమనాయన. హ్మ్. ఆ! ఇప్పుడు టీఎంసీకి, క్యూసెక్‌కి తేడా తెలుసా? హ్మ్. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవరు చెప్పినా వినడు. కనీసం నేర్చుకోడు, హ్మ్. చదవడు. ఆ! హ్మ్. హ్మ్. అతనేంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో స్క్రిప్ట్ పంపిస్తాడు. ఇక అది ఊరికే కిందకి పైకి చూసుకుంటూ, చదువుతూ ఏదో సెటైర్‌లేస్తా, నవ్వుతా కాసేపు కాకుండా అది కూడా అరేంజ్డ్ ప్రెస్ మీట్ ముగిచ్చేస్తాడు. హ్మ్. ఏదన్నా నువ్వులాంటి వాళ్ళు జర్నలిస్ట్ ఎవరన్నా క్వెషన్ అడిగారనుకో, వెరీ లెంగ్తీ క్వెషన్ అబ్బా! అంటాడు. అంటే ఆ! ఒకటి నిజంగా అతనికి మెడికల్ కాలేజీల గురించి గనక చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. ఎంత ఖర్చు పెట్టావు? 400 కోట్లా? హ్మ్. హ్మ్. ఎక్కడ 8,000 కోట్లు? ఎక్కడ 400 కోట్లమ్మా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టింది కేవలం 400 కోట్లే. హ్మ్. హ్మ్. అంటే కేంద్రం 1000 కోట్లు ఇచ్చింది. హ్మ్. కేంద్రం ఇచ్చిన 1000 కోట్లు, జగన్ ప్రభుత్వం ఇచ్చిన 400 కోట్లు, 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. 600 కోట్లు బాకీ పెట్టాడు. ఓకే. ఆ! పోనీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టింది 400 కోట్లన్న మెడికల్ కాలేజీల మీద. ఈ హ్మ్. 400 కోట్లలో గూడా 300 కోట్లు దేనికి ఖర్చు పెట్టాడో తెలుసా? దేనికి సార్? పులివెందుల మెడికల్ కాలేజ్. ఓకే. ఆహా! ఆ! పులివెందుల మెడికల్ కాలేజీకి 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ! మిగతా 16 మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టింది 100 కోట్లు. హుహు. హ్మ్. ఇట్లా ఇన్నేళ్లకు పూర్తవుతాయి?
ఇప్పుడు 400 కోట్ల చొప్పున ఖర్చు పెడుతూ వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాలు పట్టుద్ది అవి పూర్తయ్యేసరికి. అవును. అప్పటికి రాజు ఎవరు, రెడ్డి ఎవరు? అలాంటిది అందుకే ఏం చేశారు, ఇప్పుడు పీపీపీ మోడల్ తీసుకొచ్చి సత్వరంగా వీటిని కంప్లీట్ చేయటం స్పష్టంగా పెట్టుకున్నారు. 2028 లోపు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలి, అడ్మిషన్స్ జరగాలి. ఇప్పుడు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అవును. అక్కడ వసతులు కనుక లేకపోతే, ఫ్యాకల్టీ కనుక లేకపోతే సీట్లు క్యాన్సిల్ చేసేస్తుంది, పర్మిషన్ క్యాన్సిల్ చేసేస్తుంది. ఎందుకంటే అది వైద్య విద్య, అది ఆశ్రమ విద్య కాదన్నమాట. 200 మెడికల్ కాలేజీకి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈయన హాస్టల్ కట్టలేదు. అక్కడ వసతులు 30% అక్కడ అట్లాగే ఉండిపోయింది. 40% ఫ్యాకల్టీ లేరమ్మా. ఎందుకు ఆ మెడికల్ కాలేజీలు అంటే, నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలంటే నీకు ఇంకొక 2-3 తరాలు పట్టుద్ది అనమాట. అందుకే త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చారు. ఒక నిర్దిష్ట టైం బౌండ్ ప్రోగ్రామ్ లో వాటిని కంప్లీట్ చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కడుపుమంట, గిలగిల కొట్టుకుంటాడు. ఇంకా వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఏంటి, టెండర్ వేస్తారు, టెండర్లు వేసారంటే తాట తీస్తా జాగ్రత్త అంటున్నాడు. అది ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఇట్లా రౌడీ లాగా బెదిరిస్తుంటే ఏమనాలా? సార్ ఇంకొకటి ఎట్లుంటుంది ఆ టైటిల్? అసెంబ్లీ రౌడీ అనే సినిమా తీశాడు మోహన్ బాబు గతంలో ఎప్పుడు. అట్లాగే రౌడీ సీఎం అనే సినిమా జగన్మోహన్ రెడ్డి హీరోగా తీయాల. దురదృష్టం. అదేమంటే మళ్ళా నేను వస్తాను బెదిరిస్తాడు. ఎవరు నిన్ను రాణిస్తారు?